మండల కేంద్రంలో వంశపారపర్య ఉన్న పొలం నా కొడుకే నాకు మోసం చేశాడు. నాకు పింఛన్ ఇప్పిస్తానని, రేషన్ కార్డు ఇప్పిస్తానని నా కొడుకు నాతో సంతకాలు చేయించుకుని నాకు మోసం చేశాడు. ఆస్తిని మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడం, అనంతరం ప్రభుత్వ రికార్డుల్లో అడ్డంకులు సృష్టించడం గురించి ఫిర్యాదు చేసి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి. మేము బుగ్గన సీతారామిరెడ్డి, బుగ్గన భాస్కర రెడ్డి కుటుంబ సభ్యులం. మా కుటుంబానికి చెందిన వంశపారపర్య 8 ఎకరాల ఆస్తికి సంబంధించి జరిగిన అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాము. 2015 సంవత్సరంలో మా జేజి గారైన శ్రీమతి బుగ్గన శంకరమ్మ గారిని ఆమెకు పింఛన్ ఇప్పిస్తామని నమ్మించి మా 5వ సోదరుడు బుగ్గన చంద్రశేఖర్ రెడ్డి మోసపూరితంగా తన వెంట తీసుకెళ్లి మొత్తం 8 ఎకరాల ఆస్తిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం మరుసటి రోజే అదే ఆస్తిని తన కుమారుడు బుగ్గన ఉదయ్ కిరణ్ రెడ్డి పేరిట దానం విక్రయం పేరుతో తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయం మాకు 2023 సంవత్సరంలో తెలిసింది. అప్పుడు మేము పలుమార్లు బుగ్గన చంద్రశేఖర్ రెడ్డిని కలిసి ఆస్తిని ముగ్గురు సోదరులు పేరిట సమానంగా రిజిస్ట్రేషన్ చేయాలని మర్యాదపూర్వకంగా కోరాము. ఆయన 10 రోజులలో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఆ మాట నిలబెట్టుకోకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు 2 సంవత్సరాల పాటు బేతంచెర్లను విడిచి వెళ్లిపోయారు. ఏం చేశారు వాళ్ళు? ఏం జరిగింది? 9 ఎకరాలు నాకు జీవనానికి ఇచ్చినారు. నా దేవుకపోయి నన్ను రాయించుకున్నారు. ముగ్గురు చంద్రాడి, జయమ్మ, దుష్యంతు ముగ్గురు కాదలించకపోయి నన్ను రాయించుకున్నారు. నాకు తెలలే, తెలిసింది వీళ్ళకు. పోయినా నా తరఫు నా ఆశలా రాయించుకున్నారు. నన్ను మోసం చేసి చంద్రాడి, జయమ్మ, దుష్యంతు ఆగస్టులో అనుకుంటా బియ్యం కార్డు, ఆధార్ కార్డు, పింఛన్ ఇప్పిస్తానని తెలుసుకొని రిజిస్టర్ ఆఫీస్లో దాని విక్రయం చేసినాడు. కొడుకు 4వ కొడుకు, 5వ కొడుకు చంద్రశేఖర్ రెడ్డి నా అబ్బాయికి. వాడు ఏం చేసినాడు, లిక్విడ్ డాక్యుమెంట్ కుట్టడానికి మరుసటి రోజే వాళ్ళ కొడుకు పేరు దుష్యంత్ రెడ్డి పేరిట, ఉదయ్ కిరణ్ రెడ్డి పేరిట రిజిస్టర్ అయిపోయింది. అదే డాక్యుమెంట్ అయిపోయింది. మేము 2022 అమ్మని పోతే వాళ్ళ రిజిస్టర్ ఆఫీస్కి పోతే బయటపడింది వాళ్ళ పేరిట. మేము అప్పుడు ఏం చేసినప్పుడు ఉండే గవర్నమెంట్ కలెక్టర్గా అమ్మని పిలుచుకొని పోయి కలెక్టర్కు, ఎస్పీకి, తర్వాత డోన్ కనుక కంప్లైంట్ ఇస్తే కలెక్టర్కి ఇచ్చినాము. ఆర్డీఓ రెఫర్ చేస్తే ఆర్డీఓ ఎంక్వైరీ చేసినాడు. ఎంక్వైరీ చేసి 1 మంత్ టైం పెట్టి వాళ్ళకి నోటీస్ బోర్డు కనిపించినాడు. ఇంటికి రెస్పాన్స్ లేనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రద్దుపరిచి మా పేరిట దాని విక్రయం మేము చేసేసుకున్నాం. 2024 చేసినాం. అమ్మని ఒకరికి అమ్మినా కాకపోతే వాళ్ళ దగ్గర బెదిరించి మీరు కొన్నిక లేదని అబ్జెక్షన్ చేసి అందులో కోర్టుకు పెట్టేసి నో సేల్ చేయకూడదని కోర్టు ద్వారా నోటీస్ తీసుకొచ్చినారు. నోటీస్ తీసుకొని రిజిస్టర్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో రౌండ్ అప్ చేసినారు. వాళ్ళ దగ్గర పోయి ఇప్పుడు రిజిస్టర్ చేయమంటే అది కోర్టు కొట్టేసినాక రిజిస్టర్ చేసినామంట. కోర్టు 30 ఏళ్ళు పడుతుంది, 40 ఏళ్ళు పడుతుంది. ఈ మధ్యన మాకు న్యాయం చేయమని ఎస్పీ గారికి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు డిఎస్పీతో, ఎస్పీతో, సిఐతో మాట్లాడమని చెప్పినాడు. సిఐ 1 వీక్ టైం అడిగినాడు. ఏమైతే చూడాలి ఇప్పుడు. అది జరిగినది. ఆర్డీఓ వెంకటరామరెడ్డి ఎంక్వైరీ చేసినాడు. 1 మంత్ గ్యాప్ ఇచ్చి 1 మంత్ వీళ్ళకి నోటీస్ పంపించినాడు. ఆ నోటీస్కి రెస్పాన్స్ లేకుంటే వాళ్ళు అది క్యాన్సిల్ చేయించేసి మళ్ళీ ఈమె పేరిట అయిపోయినామంటే ఈమె మాకు 3 కొడుకులు తలా 3 ఎకరాలు చేయించింది. ఇది జరిగినది. నీకు పోతే వాళ్ళు మాది పొలం అని అభ్యర్థన చేస్తున్నారు. మాది పొలం అని అంటే ఒక దౌర్జన్యంగా మొత్తం పొలం అని వాళ్ళు పెట్టినారు. ఎవరు గెలకకుంటే మీకు అయిపోతుంది అని ఒకటి చెప్పినారు. ఈ మధ్యలో ఈమె చనిపోతే మీకు అయిపోతుంది. 12,000 లోపల జరిగింది. అమ్మ చనిపోలే. ఇప్పుడు మేము ధైర్యంగా ఉన్నాము. కానీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. అమ్మని సెట్ ఇచ్చేసేది మేము సేల్ చేయకపోతే వాళ్ళు అబ్జెక్షన్ చేయకూడదు. ఒకటి. రెండవది ఎంఆర్ఓ ఆఫీసులో, రిజిస్టర్ ఆఫీసులో రౌండ్ అప్ తీసేస్తే కొనే వాళ్ళు దండికి వస్తారు. లేకుంటే ఎవరు కొన్నారు. అది స్టే తెచ్చి నిలబెట్టారు. ఆ స్టే వెకెట్ కావాలా. సిఐ గారు ఒక సిఐ వెళ్ళిపోయి ఇప్పుడు 2వ సిఐ 4 రోజులు టైం ఏమన్నాడు. ఈరోజు అయిపోయా. ఆయన అన్నట్టు పెళ్లి పోయినాడు. రేపు పిలుస్తాడేమో. ఆయన ఏం చేయలేడు. వీళ్ళు చాలా ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉందని డౌట్ జరుగుతుంది. నా పేరు బుగ్గన భాస్కర్ రెడ్డి. నా వయస్సు 69 సంవత్సరాలు. బుగ్గన శంకరమ్మకు నేను 3వ కుమారుడిని. ఇప్పుడు లాస్ట్ తమ్ముడు వచ్చేసి ఇట్లా మోసం చేసి మా పొలము రిజిస్టర్ చేసుకున్న తర్వాత మేము రద్దు చేయించుకున్నాము కోర్టు పోయి. రద్దు అయిన తర్వాత
మరలా ఇప్పుడు అబ్జెక్షన్ పెట్టి మేము అమ్మకుండా అడ్డం పడుతున్నాడు మా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి అనే తమ్ముడు, ఆయన కొడుకు మళ్ళీ దుష్యంత్ రెడ్డి అని. మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఏదైతే అబ్జెక్షన్ పెట్టారో ఆ అబ్జెక్షన్ తీసిపిచ్చి ఆర్డీఓ ఆఫీస్లో కానీ, ఇక్కడ మన రిజిస్టర్ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆ సర్వే నెంబర్లు హోల్డ్లో పెట్టినారు. అవి కొంచెం రిలీజ్ చేస్తే మేము అమ్ముకునేదానికి అవకాశం ఉంటుంది. మా అమ్మ జీవనానికి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంది. ఆమె ఆరోగ్యం అనుకోండి, ఆమె మంచి చెడ్డలు చూసుకోవాలంటే కూడా ప్రజెంట్ ఆమె మా దగ్గరనే ఉంది. ఆమె మంచి చెడ్డలలో మేమే చూసుకుంటున్నాము. ఆమెకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అది కాకుండా అది పూర్వము నుంచి వచ్చిన ఆస్తి, వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి కాబట్టి అది మాకు కూడా హక్కు ఉంటుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇట్లా మా తమ్ముడు ఇట్లా మోసం చేసి మా అమ్మను రిజిస్టర్ ఆఫీస్ తోలుకుపోయి ముందుగానే డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని ఆమెకి ఏదో కొన్ని ఆశలు పెట్టి అక్కడ వరకు ఆమె రిజిస్టర్ ఆఫీస్ అనేది చూడలేదు, కోర్టు చూడలేదు, ఎస్పీ దగ్గరికి ఇంతవరకు పోలే. కానీ ఇప్పుడు మా తమ్ముడు ద్వారా అన్ని చోట్ల పోయి వస్తూ ఉంది. ఆమె చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ 2-3 రోజుల నుంచి కూడా చాలా బాధపడుతుంది. ఆమె పరిష్కారం అయిందా లేదా, ఏం చెప్పినారని చెప్పేసి చాలా బాధపడుతుంది. కాబట్టి మాకందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాము. నా పేరు బుగ్గన మధుసూదన్ రెడ్డి. నాకు ఈ బుగ్గన శంకరమ్మ జేజ్ అవుతుంది. మా నాన్న పేరు బుగ్గన సీతారామరెడ్డి. నా వయసు 51 సంవత్సరాలు. 2015లో మా జేజీని పిలిచికెళ్ళి మాకు తెలియకుండా చట్టవిరుద్ధంగా మా చిన్నాన్న చంద్రశేఖర్ రెడ్డి, జయమ్మ, దుష్యంత్ ముగ్గురు కలిసి పింఛన్ ఇప్పిస్తానని చెప్పేసి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళ దురుద్దేశం ఏమంటే ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆన్లైన్ చేద్దామని కూడా చూశారని అందరు ప్రజలు కూడా అనుకోండి, మాకు కూడా తెలిసిన విషయం అదే. ఆ తర్వాత మేము ఈ విషయం కనుక్కొని చట్టబద్ధంగా పోయి ఆర్డీఓ దగ్గర మేము జేజీని పిలిచికెళ్ళి జేజీ ద్వారా చేయించుకున్నాము. అయినప్పటికీ ఈరోజు మేము అమ్మనికపోతే ఆ పొలాన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో బ్లాక్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకు మీరు ఏదో న్యాయం చేస్తారని మీకు అభ్యర్థిస్తున్నాను ఈ ప్రత్యేక సందర్భంగా. ఈ విషయంలో మా కుటుంబానికి కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. బుగ్గన